నువ్వు యవ్వనస్తుడు అయితే, నీకు ఉద్యోగం ఉంటే, నువ్వు వృద్ధాప్యంలో ఉంటే, నీకు కుటుంబం ఉంటే, ఏది ప్రాముఖ్యం? ఒక లోకమంతా సంపాదించుకొని ఈ రాత్రి తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అని రాయబడి లేదా గ్రంథంలో? ఎంత చక్కగా నేను ఉద్యోగం చేసుకున్నా, ఎంత చదువుకున్నా, ఎంత మనము పోగు చేసుకున్నా, సంపాదించుకున్నా, ఈ దినాలు చాలా భయంకరమైనవి. ఉన్నోళ్ళు ఉన్నట్టుగా పడిపోయే దినాలు, జారిపోయే దినాలు, కన్ఫ్యూజ్ అయ్యే దినాలు, తప్పిపోయే దినాలు, వ్యతిరేకపరిచే దినాలు, ఆటంకపరిచే దినాలు. ఒక్కసారి నా హృదయాన్ని మీరు పరిశీలించరా? ఒక్కసారి నా తలంపులను మీరు పరిశోధన చెయ్యరా? నీకు ఆయాసకరమైన హృదయం, ఆయాసకరమైన మార్గం, ఆయాసకరమైన తలంపులు ఏమైనా నాలో ఉన్నావేమో, ఎస్ అలా చెప్పగలగాలి. అలా దేవుడిలో మనల్ని మనము పెట్టుకోగలగాలి, తగ్గించుకోగలగాలి.